ఐపీఎల్ టోర్నీ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది. 8 విజయాలు, 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందా జట్టు. 10 చొప్పున పాయింట్లను సాధించిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వీటి సరసన చేరుతుంది. 4 జట్లు మాత్రమే అర్హత సాధించాల్సిన ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ కు రెడీ అవుతోంది టీమిండియా. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్ కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమవుతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా 7 స్టేడియాల్లో మ్యాచ్లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ ఇందులో ఉన్నాయి. ఈసారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ టోర్నమెంట్ లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్ లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును మే 1వ తేదీన ప్రకటించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. దీనిపై ఇప్పటికే ఓ ఫార్మల్ మీటింగ్ సైతం ముగిసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే దేశ రాజధానిలో సమావేశమయ్యారు కూడా. వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్స్ తో కూడిన జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చారు. మే 1వ తేదీన అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు.